వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈ రోజు వీడియోలో నేను మీకు మునక్కాడ మసాలా కర్రీ హోటల్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వగానే 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల పల్లీలు, ఒక 2 ఇంచుల ఎండు కొబ్బరి ముక్క, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉండగానే ఇందులో ఒక రెబ్బ చింతపండు కూడా పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. చింతపండు వేయించుకోవడం వల్ల మెత్తపడుతుందండి. మిక్సీ వేసుకున్నప్పుడు త్వరగా మిక్సీ అయిపోతుంది అనమాట. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఈ మిక్సీ జార్లోకి తీసుకున్న వీటిని అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పెట్టుకోవాలన్నమాట. అలా పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరుక్కున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా సన్నగా తరుక్కొని ఈ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 3 ములక్కాడని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని ఉల్లిపాయని అలానే ములక్కాడ ముక్కల్ని రెండింటిని ఈక్వల్గా ఫ్రై చేసుకుంటున్నానండి. అంటే 2 త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టుకొని ఇలా మగ్గిపోయినాయి చూసారు కదా, ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ టైంలో నేను యాడ్ చేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని మంచిగా మూత పెట్టుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఒక 3 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ 3 టమాటాలని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. 3 టమాటాలు బాగా మగ్గిపోయి మనకి ఈ టమాటా, ఉల్లిపాయ అలానే మునక్కాడ 3 మిక్స్ అయిపోవాలన్నమాట. అంతలా మగ్గిపోవాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి బాగా టమాటా కూడా మ్యాష్ అయిపోయింది కదా, బాగా మగ్గిపోయింది. ఒకసారి బాగా కలిపేసుకుందాం. నేను ముందుగా మీకు చూపించిన ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఈ మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇది సూపర్ టేస్ట్ని ఇస్తుంది. మనం పల్లి, ధనియాలు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, అదే మిక్సీ జార్లో కొంచెం అడుగున ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు వాటర్ వేసుకొని అది కూడా వేసేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఈ పల్లి పేస్ట్ ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఈ ఆయిల్లో కుక్ అయితే మంచిగా ఉంటుందండి, చాలా టేస్టీగా. సో ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను 1/2 టీ స్పూన్ పసుపు అండ్ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉప్పు పసుపుని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది ఫ్రై అవుతూ ఉంటుంటేనే సైడ్ మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకి కుక్ అవ్వడానికి వచ్చేసిందండి. సో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ కూర చాలా బాగుంటుందండి. మీకు బిర్యానీలోకి కూడా బాగుంటుంది. అలానే పులావ్ అలా చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను 1.5 నుంచి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసుకొని మనకి కూర ఎంత గ్రేవీ ఉంటే బాగుంటుంది అనే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇలా బాగా ఎలాంటి లంప్స్ లేకుండా కలిపేసుకొని ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి గ్రేవీ అనేది చాలా దగ్గర పడిపోయింది. మునక్కాడ ముక్కలు అవన్నీ బాగా కుక్ అయిపోయినాయి అనమాట. ఈ డ్రమ్ స్టిక్స్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు హోటల్లో తిన్న టేస్ట్ ఖచ్చితంగా వస్తుందన్నమాట. నేను చూపించిన పద్ధతిలో మీరు చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఇదంతా మనం ఇక రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.
ఫైనల్గా మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. నా దగ్గర కొత్తిమీర లేక నేను గార్నిష్ చేసుకోలేదు. సో ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. సో సింపుల్ ఫ్రెండ్స్, మీరు ఇంత టేస్టీగా ఉండే మునక్కాడ మసాలా కర్రీని ట్రై చేసేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా ఏ వీడియో చేసినా మీకు అందుబాటులోకి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.